సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన గాంధీ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి అనంతరం మున్సిపల్ కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమాలపై మహాత్మా గాంధీ ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్కి అవార్డులు సాధించిన మున్సిపల్ కార్మికులను అభినందించారు. వారు చేసిన సేవలు, వారు చేస్తున్న సేవల పట్ల ప్రజల యొక్క గౌరవం వారికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో గాంధీ గారు ఆనాడు ఏ విధంగా మన పని మనం చేసుకోవాలని, స్వచ్ఛ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొనాలనేటువంటి స్ఫూర్తి ఇచ్చినాడో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు గౌరవ పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, మిగతా అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, పత్రికలు అందరం కూడా కలిసి హుస్నాబాద్ పట్టణ ఇన్ని అవార్డులు రావడానికి కానీ, పట్టణం శుభ్రతగా ఉండడానికి కానీ కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా బట్టలతో పెట్టి సత్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బట్టలు, దండ, పూలు, పండ్లు అన్నీ పెట్టి వాళ్ళందరూ కూడా గౌరవించుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా వారందరికీ సందర్భంగా గాంధీ